ముందుగా 5 సార్లు ఓంకారనాదం చేద్దాం. పరమాత్మకు ఆత్మస్వరూపులైన మీ అందరకు నా నమస్కారం. ఈరోజు మనకి మకర సంక్రాంతి. ఈ మకర సంక్రాంతి కనుక వాళ్ళ ఒక చిన్న పని చేద్దాం. ఏంటంటే ముందుగా మకర సంక్రాంతి అంటే ఏంటో చూసి మనం ఎలా జరుపుకుంటాం ఈ సంక్రాంతిని అనేది చూసి ఆ తర్వాత సమయాన్ని బట్టి మన కార్యక్రమానికి ఇంకొక గురువుని పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా మకర సంక్రాంతి. సూర్యుడు మనకి ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడు భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంది అని చెప్పారు. ఇలా తిరగటం వల్ల మనకేం చేస్తుందన్నమాట, మనకి సూర్యుడు కూడా గమనం, ఏ గ్రహము కూడా స్థిరంగా ఉండదు, గమిస్తూనే ఉంటుంది. ఖగోళ శాస్త్రం ప్రకారం ఏంటంటే మనకి జ్యోతిష్ శాస్త్రం అన్ని గ్రహాలు చలిస్తుంటాయి. దానికి నియమితబద్ధమైనటువంటి వేగం కూడా ఉంటుంది అని చెప్పి మన ఖగోళ శాస్త్రవేత్తలు అనేక మంది చెప్పారు మనకి. దాంట్లో ఈ ఖగోళ శాస్త్రవేత్తలు అలా సూర్యుడు భూమికి మధ్య ఉన్నటువంటి ఈ గమనం వలన మనకి ఋతువులు ఏర్పడుతున్నాయి అని కూడా మన ఖగోళ శాస్త్రవేత్తలు చెప్పారనమాట. ఇంకా కొంచెం ముందుకెళ్తే జ్యోతిష్ శాస్త్రరీత్యా మనకి 12 రాశులు ఉన్నాయి. అంటే మొత్తం ఈ ఖగోళానంతటిని కూడా మనం 360 డిగ్రీలుగా అని అనుకుంటే, ఈ 360 డిగ్రీలని ఏం చేశారన్నమాట, వాళ్ళు 12 భాగాలు చేశారన్నమాట. ఒక్కొక్క భాగం 30 డిగ్రీస్ కింద అనమాట. 30 డిగ్రీలు ఉండేట్టుగా అనమాట. అంటే మేషరాశితో బిగినయ్యి ప్రారంభం వచ్చి మేషం, వృషభం ఆదిగాలుగా మొత్తం ఇటు వచ్చేసరికల్లా చివరి రాశి వచ్చేసరికల్లా మీనం అవుతుంది అనమాట. ఇలా 12 రాశుల్లోనూ అన్ని గ్రహాలు కూడా సంచారం చేస్తూనే ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే మన సూర్యుడు కూడా చలిస్తూనే ఉంటాడనమాట. సూర్యుడు మనకి సంవత్సరానికి దాదాపుగా 365 రోజులు అని చెప్పారనమాట. అది యాక్చువల్‌గా సైంటిఫిక్‌గా మనం కాలిక్యులేట్ చేస్తే యావరేజ్‌గా 365.24 వస్తుందనమాట. ఇలా కాలిక్యులేట్ చేసినప్పుడు ఎవ్రీ 4 సంవత్సరాలకు, ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి మనకొక లీప్ ఇయర్ వస్తుంది. ఆ లీప్ ఇయర్‌లో ఒక రోజు ఎక్స్‌ట్రా ఉంటుందనమాట మనకి. ఓకే. అంతవరకు బానే ఉన్నది. ఇక్కడ మనకి సూర్య భగవానుడు ఈ
మనకి దేవతల యొక్క కశ్యప ప్రజాపతి, బ్రహ్మదేవుడు కశ్యప ప్రజాపతిని సృష్టించాడనమాట. వాళ్ళలో ఒకాయన కశ్యప ప్రజాపతి. ఆయనకి ఇద్దరు భార్యలు. దితి, అదితి అని. ఈ అదితికి దేవతలు పుట్టారు. ఆ దేవతల్లో దాంట్లో ఆదిత్యులు పుట్టారనమాట ఆమెకి. 12 మంది ఆదిత్యులు పుట్టారు. వారినే మనం సూర్యుడిగా గ్రహించాం. ఒక్కొక్క ఆదిత్యుడు ఒక్కొక్క నెలలో ఉండటం వల్ల సూర్యుడి గమనాన్ని ప్రకారము ఆ ఆదిత్యులందరూ కూడా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఆదిత్యుడు ఉంటాడు. ఒక్కొక్క ఆదిత్యుడు అధినేతగా వ్యవహరిస్తూ ఉంటాడనమాట. ఆ అధినేతగా వ్యవహరిస్తున్నటువంటి ఆ మాసంగా పిలుస్తూ ఉంటారు. అలాగే మనకి విష్ణు సహస్ర సూర్యదేవుడు సూర్య భగవానుడు విష్ణు స్వరూపంగా కూడా చెప్తూ ఉంటారనమాట. విష్ణు స్వరూపంగా చెప్తున్నప్పుడు సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచారం చేస్తున్నప్పుడు మనకు కేశవ నామాలు 12 ఉన్నాయి. ఆ 12 కూడా ఒక్కొక్క నామానికి, ఒక్కొక్క నెలకి ఒక్కొక్క నామంగా పేరు పెట్టారనమాట అట్లా. ఇలా ఏదైనా గాని మనకి పౌరాణిక రీత్యా చూస్తున్నప్పుడు సూర్య భగవానుడు మనకి విష్ణు స్వరూపుడుగా గోచరిస్తున్నాడు. కనుక అంటే ఆదిత్యుడు విష్ణు స్వరూపంగా గోచరించడం ఒకటి. ఆయన మనకి ప్రాణదాత. ఎందుకంటే సూర్యదేవుని యొక్క కిరణాలు మన మీద పడినప్పుడు మన అంటే జీవుల మీద పడినప్పుడు ఆ జీవులు ఒక శక్తిని పుంజుకుంటాయన్నమాట అవి. ఆ శక్తిని పుంజుకున్నప్పుడు అవి చైతన్యవంతంగా తయారవుతుంటాయి. అందుకనే మనకి రాత్రి, పగలు అనేటువంటివి 2 వస్తూ ఉంటాయి సూర్యగమనం వల్ల. మనం చూస్తే పగలపూటేమో సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు. రాత్రిపూటేమో మనకి సూర్యుడు ఉండడు గనక అంధకారంగా ఉంటుందన్నమాట. ఆ కాలంలో అంధకారంగా ఉండేటువంటి కాలంలో జీవరాశులన్నీ కూడా దాదాపుగా రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి. విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. అంటే సూర్యదేవుడు మన మీద పడినప్పుడు మనకి ఉత్తేజం కలిగి మనం ఉత్సాహంగా ఉంటాము అని అర్థమవుతుందనమాట. కనుక ఎప్పుడూ కూడా మన మీద మనకి సూర్యకిరణాలు మన మీద పడుతూ ఉంటారనమాట. అలాగే మిగతా చెట్లు, చేమలు ఇవన్నీ కూడా మనం తీసుకుంటే ఆ చెట్ల మీద ఎప్పుడైతే సూర్యకిరణాలు పడతాయో ఆ కిరణాలు పడటం వల్ల కిరణజన్య సంయోగ క్రియ జరిగి ఆకుల్లో పిండి పదార్థం ఒకటి తయారవుతూ ఉంటుందనమాట. అలా చెట్లు చైతన్యవంతం అవుతాయి. ఆ చెట్లను మనకి కొన్ని రకాలైనటువంటి చెట్లని మనం ఆహార పదార్థంగా కూడా మనం తీసుకుంటున్నాము. కొన్ని రకాల చెట్ల ఆకులను వేటిని మనం ఔషధ రూపంలో మనం తీసుకుంటున్నాం. ఇలా మనకి ప్రకృతి కూడా అంటే సూర్య భగవానుడి వల్ల ప్రసాదింపబడినటువంటి ఈ ప్రకృతి కూడా మనం ఏం చేస్తుందన్నమాట మనకి జీవనానికి జీవనించటానికి, ఆరోగ్యంగా ఉండటానికి కూడా మనకి సహకరిస్తున్నాయి అని మనం చెప్పుకోవచ్చనమాట. ఇక మకర సంక్రాంతి మనకిప్పుడు ఏంటంటే మకర సంక్రాంతి. ఈ సంక్రాంతిలో ఒక్కొక్క సంక్రాంతిలో మనకేంటంటే ఇప్పుడు ఒక మకర సంక్రాంతి అంటే ఏంటి? అంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క రాశిలో సూర్య భగవానుడు ప్రవేశించినప్పుడు ఆ రాశిని సంక్రమము అంటే ఆగమనము. ఆగమనం. ఎక్కడికొస్తున్నాడు ఆగమము? ఫలానా రాశిలోకొస్తున్నాడు. మేషాధిక రాశిలోకొస్తున్నాడు. మేషరాశిలోకి సూర్యుడు వచ్చినప్పుడు ఆ సంక్రమణాన్ని ఆ రోజుని అంటే ప్రవేశించేటువంటి రోజుని మేష సంక్రమణము అంటారనమాట. అంటే సూర్యుడు ఆ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కనుక ఆ మంత్‌ని ఏమంటున్నారన్నమాట ఆ సమయాన్ని మనం ఏమంటున్నామన్నమాట మేష సంక్రాంతి అని అంటున్నాము. అలాగే ఇలా అన్నీ జరిగినప్పుడు ఇలా మకర రాశిలోకి ప్రవేశిస్తున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందన్నమాట. మకర రాశిలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తున్నాడో సూర్యదేవుడు, అప్పుడు ఆ రోజున మనం ఏమంటున్నామన్నమాట మకర సంక్రాంతి అంటున్నామన్నమాట మనం. ఇక్కడ మనం ఇ మనం మనకున్నటువంటి ఈ 365 రోజుల్ని గనక మనం 2 భాగాలు గనక చేసుకుంటే దాన్ని ఒక భాగాన్నేమో ఉత్తరాయణం అంటాము. ఇంకొక భాగాన్నేమో దక్షిణాయనం అంటాము. ఈ ఉత్తరాయణం, దక్షిణాయనంలో మనకేంటంటే ఎప్పుడైతే సూర్యుడు మనకి ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడో,
అంటే ఇదంతా కూడా ధనురాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడో అప్పుడే మనకి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది అని చెప్తారన్నమాట. అలాగే అక్కడి నుంచి 6 రాసులు, 6 రాసులు సూర్యగమనం జరిగిన తర్వాత మళ్ళీ కర్కాటక రాశిలోకి ప్రవేశించేటప్పటికి ఏమవుతుందన్నమాట, అక్కడి నుంచి మళ్ళీ దాన్ని కర్కాటక సంక్రమణం అంటారు. లేదా కర్కాటక సంక్రాంతి అంటారు. ఆ రోజు నుంచి ఏమవుతుందన్నమాట, దక్షిణాయనం ప్రారంభమవుతుందన్నమాట మనకి. ఈ విధంగా మనకి ఉత్తరాయణము, దక్షిణాయనము అనేటువంటి కాల విభజనగా మనకి జరిగిందనమాట. ఏదైనా గాని మనకేంటనమాట, ఈ సూర్యుడి యొక్క కదలిక వల్లనే మనకి అనేక ఈ కాలాల్లో మార్పులు గాని, ఈ రాత్రి మనకుండేటువంటి జీవనం సాగించటానికి అవసరమైనటువంటి ప్రకృతి సమతుల్యాన్ని ఉండటానికి గాని మనకి సూర్యదేవుడు సహాయపడుతున్నాడు. ఇప్పుడు మనం ఆధునికంగా చూసినట్టయితే ఈ మధ్య కాలంలో అంటే సూర్యకాంతి మన మీద పడటం వల్ల మనలో బి12 అనేటువంటి ఒక విటమిన్స్ ఉంటాయి. అవి తగ్గుతాయన్నమాట. అవి తగ్గి దానివల్ల అనేక రకాలైనటువంటి రుగ్మతలకి రావటానికి అవకాశం ఉంటుంది. అందుచేత మనం ఎప్పుడు ఏం చేయాలన్నమాట, సూర్య అంటే దానికేం చేస్తున్నారు మళ్ళీ డాక్టర్ల దగ్గరికెళ్ళేసరికల్లా వాళ్ళు ఒక పెద్ద లిస్ట్ రాసి, మెడిసిన్స్ రాసి, ఇదిగో నీకు బి12 తక్కువైంది గనుక నువ్వు ఈ టాబ్లెట్స్ వేసుకో, లేకపోతే ఇంజెక్షన్స్ చేసుకో అని చెప్తున్నారు. దీనంతటికి కారణం ఏంటి అంటే, మనం మనకి మీద సూర్యకాంతి ప్రభావం పడకుండా ఉండటానికి. ఈ ఆధునిక నాగరికత ప్రపంచంలో వస్తున్నటువంటి ఈ మార్పుల వల్ల అంటే మనం ఇళ్లల్లోనే ఉండిపోతున్నాం. బయటికెక్కడికి ఇదివరకు కాలంలో అంటే మనం బయటకొచ్చి కాసేపు సూర్యదేవుడికి సు ఎండలో నుంచునేవాళ్ళం. నాకు గుర్తున్నంత వరకు నా చిన్నతనంలో ఏంటంటే, అమ్మో! చలేస్తోంది అని చెప్పి బయటకొచ్చి సరిగ్గా ఎదురుగుండా సూర్యదేవుడి ఎదురుగా నుంచునే సూర్యకిరణాలకు ఎదురుగుండా నుంచున్న సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట. ఇలా ఇప్పుడు ఈ పట్టణాల్లో అది కుదరట్లేదు. దానివల్ల మనకేమైపోతుందనమాట, అనేక రకాలైనటువంటి రుగ్మతలకి, రోగాలకి కారణం ఆహ్, క మనకి సంక్రమిస్తున్నాయన్నమాట. కనుక వీటన్నిటిని కూడా ఈ దీనంటికి కారణం ఎవరయ్యా అంటే సూర్యదేవునికి ఇచ్చేయటం అన్నమాట. సూర్యదేవుడే మొదటి కారణం అని నేను చెప్తూ ఉంటానన్నమాట. కనుక సూర్యకిరణాలు మన మీద పడేటట్టు చూసుకుంటే మనకి ఏ రుగ్మతలు ఉండవు. సాధ్యమైనంత వరకు ఉండవు అని నేను చెప్తున్నాను. ఆ తర్వాత సూర్యదేవుడిని ఆరాధించడం అనేటువంటిది కూడా ఈ సందర్భంలో జరుగుతూ ఉంటుందన్నమాట. సూర్యదేవుడిని ఆరాధించటంలో మనకేంటంటే భీష్మాచార్యులు వారున్నారు. భీష్మాచార్యుల వారు మహాభారత యుద్ధంలో ఆయన పడిపోయిన తర్వాత ఆయనంటారు, "నేను ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు కూడా నేను ఆగుతాను. అప్పుడే నేను ప్రాణాలు విడుస్తాను" అని చెప్తారనమాట. అందుకని చెప్పి ఏంటనమాట, దక్షిణాయన పుణ్యకాలం ఎండింగ్‌లో ఆయన దేహాన్ని యుద్ధంలో కింద పడిపోతే, ఉత్తరాయణ పుణ్యకాలం అంటే మకర సంక్రాంతి వచ్చే వరకు ఆగి, అక్కడి నుంచి ఏం చేశారనమాట ఆయన, ఒక్కొక్క రథసప్తమి రథ ఈ కాలంలోనే మనకి రథసప్తమి అనేటువంటిది కూడా వస్తుందన్నమాట. మాఘమాసంలో కూడా వస్తుందన్నమాట అది. ఆ రథసప్తమి దాటిన తర్వాత భీష్మాేకాదశి అనేటువంటిది వస్తుందన్నమాట. ఈ రథసప్తమి నుంచి భీష్మాేకాదశి వచ్చే వరకు కూడా అప్పుడేం చేశారన్నమాట ఆయన, మనకి పంచ ప్రాణాలుంటాయి అన్నమాట. ఒక్కొక్క ప్రాణాన్ని వదులుతూ ఆయన భీష్మ ఏకాదశి రోజున ఆయన ప్రాణాలు వదిలారు అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట. ఇలా కాలానికి అంతటి ప్రాముఖ్యత ఉన్నది. అలాగే మనకి సూర్యదేవుడన్నా గూడా మనకి అంతటి ప్రాముఖ్యత స్రవంతిలో మన జీవన స్రవంతిలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాడనమాట. ఇక్కడ పరమాత్మ మనకి పరం ము సృష్టి ఆదియందు పరమాత్ముడగు నిరాకారుడైనటువంటి పరమాత్మ స్వరూపుడు ఒక్కడే ఉన్నాడు. ఆయనే పురుషుడు అని మనం చెప్పుకున్నాం. ఆయన నుంచి ఒక అవ్యక్తమైనటువంటి రూపం బయలుదేరింది. ఆ అవ్యక్త రూపానికి మనం మూల ప్రకృతి అని పేరు పెట్టుకున్నాం. ఆవిడే గాయత్రి దేవి అని కొన్ని చెప్తారనమాట. ఈ గాయత్రి దేవి ని గాయత్రి దేవి మంత్రం ఉన్నదనమాట. ఆ గాయత్రి దేవి యొక్క మంత్రం ఏంటంటే ఓం భూర్భువః స్వహ అనేటువంటి ఒక మంత్రం ఉన్నది.
ఆ మంత్రంలో చెప్పబడింది ఎవరయ్యా అంటే, మళ్ళీ సూర్యదేవుడి గురించే చెప్పారనమాట. కనుక అక్కడ మూల ప్రకృతిని అంటే ప్రకృతిని ప్రకాశింపచేసేది ఎవరయ్యా అంటే, సూర్యదేవుడు అని మనకి క్లియర్‌గా అర్థమవుతోంది. కనుక మనము సూర్యారాధన చేస్తే, మనలో గూడా సూర్య తేజం అనేటువంటిది వస్తుంది అనేటువంటి మనకి అర్థమవుతుందనమాట. కనుక సూర్యదేవుడిని ఆరాధించడానికి గాయత్రి మంత్రం ఒకటున్నది. ఆదిత్య హృదయం ఉన్నది. ఆదిత్య స్తవము అనేటువంటిది ఒకటున్నాయి. ఇలా అనేక రకాలైనటువంటి స్తోత్ర పాఠాలు ఉన్నాయి. వాటన్నిటిని ఆధారంగా చేసుకొని మనం సూర్యదేవుడిని ఆరాధించి మనం ఆరోగ్యాన్ని పొందవచ్చు. ముఖ్యంగా ఈ ఆదిత్య హృదయము అనేటువంటిది ఏదైతే ఉన్నదో, ఈ ఆదిత్య హృదయంలో గూడా ఎక్కువగా ఏంటంటే ఇది ఎంతమన్ ఇది దీన్ని ఆరాధించినప్పుడు ఏమవుతుందంటే, మనకి హృదయంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడా పోవటానికి అవకాశం ఉన్నదనమాట. అలాగే చక్షు సూక్తం అనేటువంటిది ఒకటున్నది. అది కంటికి సంబంధించినటువంటిది సూక్తం అనమాట. చక్షు సూత్రం. చక్షువు అంటే కనులు. ఈ సూర్య భగవానుడి యొక్క రేసు మన కంటి మీద ఎప్పుడు కూడా మన కంటి మీద డైరెక్ట్‌గా చూడకూడదు సూర్యకిరణాలు. ఎందుకంటే అవి అంత తీక్షణంగా ఉంటాయి. ఎప్పుడైతే మనం ఆ చక్షు సూత్రాన్ని కూడా సూర్యుని ఆధారంగా చేసుకునే చెప్పిందనమాట. ఆ సూర్య భగవానుడికి ప్రైజ్ చేస్తూ చెప్పిందనమాట. ఆ సూర్య భగవానుడికి చెప్పినటువంటి ఆ చక్షు సూక్తాన్ని మనం చదవటం వల్ల మనకి కంటికి మనకి మన నేత్రాలకి ఆరోగ్యం చేకూరుతుంది అనేటువంటిది మనం చెప్పుకోవచ్చనమాట. ఎందుకంటే నాకై నేనుగా మా స్నేహితుడి యొక్క ఒక చిన్న పిల్లనమాట. ఆ అమ్మాయికి కంటి అంటే చిన్న పిల్ల. ఎంతంటే మహా ఉంటే 3 సంవత్సరాలుంటాయేమో. ఆమెకి ఆ పాపకి కంటి చూపు అనేటువంటిది కొంచెం తక్కువగా అయిందనమాట. అందుకని జెప్పి నేను మా ఫ్రెండ్‌తో చెప్పి, మా స్నేహితుడితో చెప్పి అతని చేత చక్షు సూత్రం మీ అమ్మాయి పేరు మీద మీ మనవరాలనమాట. మనవరాలికి పేరు మీద ఆ చక్షు సూత్రం చదువు నువ్వు. మీ కంటి చూపు మెరుగవుతుంది అని చెప్పాననమాట. కనుక ఆయన కొన్ని రోజుల పాటు ఆ చక్షు సూత్రం ఆ అమ్మాయి పేరు మీద పాటించటం వల్ల అంటే చిన్న పిల్ల కదా! తను పఠించలేదు. అందుచేత దాని బదులుగా వాళ్ళ మదర్ గాని, వాళ్ళ ఫాదర్ గాని, లేకపోతే తాతకు గాని ఆ అర్హత అనేటువంటిది ఉంటుందనమాట. కనుక ఇతను సాంస్క్రిట్ పండితుడనమాట మా స్నేహితుడు. అతని చేత చక్షు సూత్రాన్ని పాటించటం వల్ల ఆ పాపకి చాలా వరకు గూడా ఈ కంటి చూపు మెరుగయిందనమాట. ఈ విధంగా సూర్యదేవుడిని మనం ఆరాధించటం వల్ల అనేక రకాలైనటువంటి శారీరక సంబంధమైనటువంటి రుగ్మతలు తగ్గించుకుంటానికి మనకు అవకాశం ఉంటుంది అని నా నమ్మకం. మన శరీరానికి కావాల్సినటువంటి విటమిన్స్ అన్నీ కూడా ఖని ఖనిజాలు, విటమిన్స్ ఖనిజాలు ఇవన్నీ కూడా మన శరీరానికి లభించి మనం ఆరోగ్యవంతులుగా ఉంటామని చెప్పొచ్చనమాట. ఇక ఈ ముఖ్యంగా ఈ మకర సంక్రాంతిని అనేక రకాలైనటువంటి మన దేశం మొత్తం విదేశాల్లో కూడా ఈ మకర సంక్రాంతిని పాటిస్తూ ఉంటారు. ఈ మకర సంక్రాంతిలో అప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి ఉత్సవాలు గూడా వాళ్ళు చేసుకుంటూ ఉంటారనమాట. ముఖ్యంగా మనం చూస్తే ఈ మకర సంక్రాంతి అప్పుడు కేరళలో దీన్ని మకర సంక్రాంతి అని అంటారు. ఉత్సవాలని మకర సంక్రాంతి అంటారు. అస్సాంలోనేమో మాఘీ బిహు అంటారు. హిమాచల్ ప్రదేశ్‌లో మాఘీ సాజీ అంటారు. పంజాబ్‌లోనేమో మాఘీ సంగ్రాండ్ అని, జమ్మూలో కూడా మాఘీ సంగ్రాండి లేదా ఉత్తరాయణం అని అంటారు. హర్యానాలోనేమో సక్రత్ అంటారు. ఇలా రాజస్థాన్‌లోనేమో కూడా సక్రాత్ అంటారు. ఇలా వివిధమైనటువంటి పేర్లతోటి అలాగే దీన్నే తమిళనాడులో అయితే పొంగల్ అంటారు. తర్వాత గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లోనేమో ఉత్తరాయణం అంటారు. పశ్చిమ బెంగాల్, అక్కడ కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, పశ్చిమ బెంగాల్‌లో కూడా మకర సంక్రాంతి లేదా పౌష సంక్రాంతి లేదా మోకర సంక్రాంతి అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. మన ఆంధ్రప్రదేశ్‌లో వీటిల్లో మాత్రం మనం సంక్రాంతి అనేటువంటిది మనం
వాడుకలో ఉన్నటువంటి భాష. ఇలా మొత్తం రకరకాలైనటువంటి పేర్లతోటి ఈ సంక్రాంతి పండుగని జరుపుకుంటూ ఉంటారనమాట. ఈ మకర అంటే మనం డిగ్రీల ప్రకారంగా మనం చేసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే, ఖగోళ శాస్త్రంలో మకర సంక్రాంతి మకర రాశి 270 డిగ్రీల నుంచి స్టార్ట్ అవుతుంది. 300 డిగ్రీల వరకు ఉంటుందనమాట. ఎప్పుడైతే అంటే ఇక్కడ మళ్ళీ గూడా ఈ సంక్రాంతి అనేటువంటి ఈ మనకి ఖగోళ శాస్త్రంలో 2 రకాలైనటువంటి పద్ధతులున్నాయనమాట. ఒకటి చాంద్రమానం అని, ఒకటి సూర్యమానం అని చెప్పి. ఈ సూర్యమానం, చంద్రమానాల్లో మనకేంటంటే, ఈ సూర్యమానం ప్రకారం వచ్చేటువంటిది ఆహ్, మనం జరుపుకుంటూ ఉంటారనమాట. యాక్చువల్‌గా దీన్ని. మకర సంక్రాంతిని. జనరల్‌గా మకర సంక్రాంతి అనేటువంటిది మనకి జనవరి 14వ తారీఖు గాని, జనవరి 15వ తారీఖు గాని మనకి వస్తుందనమాట. ఎందుకంటే మకర సంక్రాంతి అనేటువంటిది ఆ రోజుల్లో వస్తుంది. ఇలా జరగటం వల్ల సూర్యుడు జరగటం వల్ల ఒక్కొక్క రాశి ఒక్కొక్క నుంచి జరగటం వల్ల మనకి ఇందాక నేను చెప్పాను. ఎవ్రీ 4 ఇయర్స్‌కి ఒకసారి మనకి లీప్ ఇయర్ అని వస్తుంది కాబట్టి, అందుకనే 15 ఒక్కొక్కసారి 15వ తారీఖు అవుతుందనమాట. అందుకని చెప్పి జనవరి 14వ తారీఖు గాని, జనవరి 15వ తారీఖు గాని మనకి హ్మ్. చెప్ మనం ఈ పండుగను మనం చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ ఏంటి ఈ రోజున ముఖ్యంగా ఎందుకు మనం దీని యొక్క విశేషం ఏంటి అని మనం చూసుకుంటే, ఈ మకర సంక్రాంతి అనేటువంటిది ఇక్కడ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆధ్యాత్మికతకు ఎక్కువ ప్రాముఖ్యత వహిస్తుంది. దక్షిణాయన పుణ్యకాలంలోనేమో ఎక్కువగా పితృకర్మలను ఇవి ఎక్కువ చేసుకుంటానికి చేస్తుంటారనమాట. అలాగే ముఖ్యంగా ఈ ప్రజలందరూ కూడా పుణ్యనదుల్లో స్నానం చేసి, ఈ మకర సంక్రాంతి రోజున ఈ పుణ్యనదుల్లో స్నానం చేయటం వల్ల వాళ్ళు పాపాల నుంచి గత జన్మలో గాని, ఈ జన్మలో గాని చేసినటువంటి పాపాల వల్ల మనకి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అనేటువంటిది ఇక్కడ మన ప్రజల నమ్మకం అన్నమాట. అలాగే ఈ మన ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్‌లో మన ఆహ్, తెలుగు ప్రజలు ఈ పండుగని 4 రోజుల పండుగగా మనం జరుపుకుంటూ ఉంటారనమాట. మొదటి రోజునేమో భోగి అంటారు. రెండవ రోజునేమో సంక్రాంతి అంటారు. అదే ఈ సంక్రాంతే మనకి ప్రధానమైనటువంటి రోజన్నమాట. మూడో రోజునేమో కనుమ అంటారు. నాలుగో రోజునేమో ముక్కనుమ అంటారు. ఇక్కడేంటి అంటే ఈ భోగి అనేటువంటిది చెప్పారు బానే ఉన్నదండి. ఈ 4 రోజుల్లో మళ్ళీ ఏం జేయాలి? ఏంటి అసలు ఎందుకిలా చెప్పారు మనకి? అని మనం అనుకుంటే, ముఖ్యంగా మొదటి రోజున చూసుకుంటే భోగి అన్నాం మనం. ఈ భోగి అనేటువంటిది ఏంటంటే, ఈ 4 రోజుల్లో ఒకటి పండగ కనుక, ఆ రోజున ఏం చేస్తారంటే, మన ఇంట్లో ఉండేటువంటి ఏదైనా అంటే, మన ఇంట్లో ఉండేటువంటి పాత వస్తువులు ఏవేదైనా ఉన్నంటే పనికిరాని వస్తువులు, వాటన్నిటిని కూడా తీసుకెళ్ళి అక్కడ ఇంటి ముందు గాని 4 రోడ్లు కూడల్లో యాక్చువల్‌గా చెప్పాలంటే ఎక్కువగా చేసేది 4 రోడ్లు కూడల్లో పెట్టి అక్కడ మంట అగ్ని రాజేస్తారు. దాన్ని భోగి మంట అంటాం మనం. ఎందుకు చేస్తుంటారు? ఈ భోగి మంటని ఎందుకు చేస్తుంటారు? ఈ భోగి మంటల వల్ల ఏం చేస్తుంటారంటే మనకి ఈ చెక్కలు అనేటువంటివి మనకి పనికిరాని వస్తువులు ఇవన్నీ ఏంటాయంటే మనకి నెగెటివ్ ఎనర్జీనిస్తాయి. ఈ నెగెటివ్ ఎనర్జీ నుంచి మనం పోగొట్టుకుంటానికి అంటే తీసివేసుకుంటానికి మనలో ఇంట్లో ఉండేటువంటి అంటే ఇది మనకి సంక్రాంతి పండుగ వస్తోంది అంటే మనలో ఇంట్లో ఉండేటువంటి పనికిరాని వస్తువులన్నీ కూడా ఇదివరకు తీసేసి పక్కన చేసి ఎప్పుడైతే సంక్రాంతి వచ్చిందో, ఆ భోగి పండుగ వచ్చిందో భోగి మంటల్లో వేసి తగలబెట్టేవాడన్నమాట. అంటే ఆ నెగెటివ్ ఎనర్జీని దాంతోటి పోతుంది అని చెప్పి మనం వాళ్ళ నమ్మకం అన్నమాట. అంతేగాక ఆ రోజు సాయంకాలం ఏం చేస్తారంటే భోగిపళ్ళు అంటే రేగిపళ్ళు అనేటువంటివి తీసుకొని, ఆ రేగిపళ్ళన్నీ పసిపిల్లలు వాళ్ళని కూర్చోబెట్టి, దాని నుంచి వాళ్ళకి ఆ మిశ్రమంలో ఒక కుర్చీలో కూర్చోబెట్టి చిన్న పిల్లల్ని వాటికి ఆ పళ్ళు వాళ్ళ మీద వేస్తారనమాట.
పళ్ళు మీద ఒక వర్షం వేసినప్పుడు దాన్ని భోగి పళ్ళు పోశారు పిల్లలకి అని చెప్తూ ఉంటారనమాట. అంటే ఇక్కడేంటంటే ఆ పళ్ళు అనేటువంటిది గూడా మనకి ఇక్కడ చేసేటువంటి దాంట్లో ప్రతి దీనికి కూడా ఒక గ్రహానికి కనెక్షన్ ఉంటుందనమాట. ఆ గ్రహ కనెక్షన్ ఉండటం వల్ల ఆహ్, వాళ్ళేంటనమాట ఎప్పుడైతే మనం భోగి పళ్ళు వస్తామో, ఆ భోగి పళ్ళులో నుండి ఆ పిల్లలకు సంక్రమణ ఉన్నటువంటి ఏదైనా ఉంటే నెగెటివ్ ఎనర్జీ ఉంటే అది కూడా పోతుంది. ఆ పళ్ళు పోయటం వల్ల పోతుంది అని చెప్పి ఇన్నర్ అర్థం ఉంటుందనమాట దానికి. అంతరార్థం ఉంటుందనమాట. ఇక సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగలో రెండవ రోజనమాట ఇది. ఈ రెండవ రోజున ఈ పండగ ముఖ్యంగా ఏం చేస్తారంటే ఆ రోజున సూర్యదేవుడిని ఆరాధిస్తారనమాట ఆ రోజున. అంటే యాక్చువల్‌గా మకర రాశిలోకి అంటే అంటే జ్యోతిష చక్రంలో 10వ రాశి మనకి మకర రాశి అవుతుందనమాట. ఈ మకర రాశిలో ప్రవేశించినటువంటి రోజునే మనం మకర సంక్రాంతి అని చెప్పి ఆ రోజున మనం పూజ చేసుకుంటున్నాం అన్నమాట. దీన్ని మనకి ఆంధ్రప్రదేశ్‌లో గాని మన దేశంలో ఇది ఒక ఆహ్, ముఖ్యమైనటువంటి పండగ. ఈ రోజునే మన ఇంట్లో ఏం చేస్తారనమాట ఒక తీపి పదార్థాలు వండుకుంటారు. ముఖ్యంగా అరిసెలు ముఖ్యంగా ఎక్కువ చేసుకుంటారు. తర్వాతేమో పులగవన్నం అని జెప్పి వండుతారనమాట. ఆ అన్నం వండి అది ఆ రోజున తింటారనమాట. ఆ పులగవన్నము దాంట్లో కొంచెం బెల్లం వేసుకొని ఆ రోజున పులగవన్నం అనేటువంటిది తీసుకుంటారనమాట. అలాగే మూడవ రోజు కనుమ. మన జీవన స్రవంతిలో మనం మానవులకి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో జంతువులు కూడా మనం అంతే ప్రాముఖ్యతనిచ్చేటువంటి సంస్కృతి మనది. ఈ సంస్కృతిలో మనకి పశువులకి కూడా మనం పూజ చేయటం, అట్లాగే కొన్ని పండుగలున్నాయి. కాక నాగుల చవితి, లేకపోతే సుబ్రహ్మణ్య షష్ఠి అవి ఉన్నప్పుడు సర్పపు పూజ అనేటువంటిది మనం చేస్తూ ఉంటాం. అలాగే కొంతమంది గ్రామ దేవతల పేరుతో వృక్షాలకు పూజ చేసేవాళ్ళు. వేప చెట్టు వాటికి పూజ చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇలా మనకి చుట్టూతా ఉన్నటువంటి ప్రకృతి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే ప్రకృతిని ఆరాధించడం అన్నమాట. ఈ ప్రకృతి ఆరాధనలో పశువులు గూడా సృష్టిలో ఉన్నటువంటి భాగాలు గనుక, ఆ పశువులను గూడా మనం జీవి ముఖ్యంగాను. ప్రతి జీవిలోనూ కూడా భగవంతుడు ఉన్నాడు అని నమ్మేటువంటి సంస్కారం ఉంది కనుక, మనం పశువులను గూడా ఆదరిస్తాము, పూజిస్తాము వాటిని. వాటికి ఆ రోజున ఏంటంటే, వాటికి వాటిని ప్రత్యేకంగా అలంకరించి, దైవీ రూపంగా కొలవటం గూడా కొంత ఆచారం ఉన్నదనమాట. ముఖ్యంగా ఆవులు. ఆవు సకల దేవతా స్వరూపంగా మనం చెప్తూ ఉంటారు మన శాస్త్రాలు. అంటే మనకుండేటువంటి దేవతలందరూ కూడా అంటే ఆవు యొక్క శరీర భాగాల్లో ఒక్కొక్క భాగంలోనూ ఒక్కొక్క దేవత కొలువై ఉంటుంది అని చెప్పి మన శాస్త్రాలు చెప్తుంటాయి. అంటే ఏంటనమాట, మనం పశువులకు కూడా మనం అత్యంత విలువ విలువ ఇస్తున్నాం అనమాట. ప్రాముఖ్యతను మనం కల్పిస్తున్నాం గనక, ఈ రోజున దానికి రూపంగా ఈ కనుమ రోజున మనం ఏం చేస్తామన్నమాట, పశువుల్ని పూజిస్తూ ఉంటామన్నమాట. ఇక ముక్కనుమ. ఈ ముక్కనుమలో అనేటువంటిది ఇది చివరి రోజన్నమాట. పండగ రోజున 4 రోజుల పండుగలో ఇది నాలుగో రోజులో దీన్ని ముక్కనుమ అంటారు. ఈ రోజున ఏం చేస్తారన్నమాట, బంధువులందరినీ పిలిచి ఆ రోజున అంటే వాళ్ళందరూ కలిసి చక్కగా సూర్యదేవుడిని ఆరాధించుకొని ఆ రకరకాలైనటువంటి వాళ్ళకి తెలిసినటువంటి వినోదాలతో కాలం గడపటం అనేటువంటిది ఈ కనుమ రోజున చేస్తూ ఉంటారనమాట. ఈ విధంగా మనకి ఈ 4 రోజుల పండగ అయిందనమాట మనకి. ఈ విధంగా సంక్రాంతి పండుగ చేస్తూ ఉంటారు. అంతే కాకుండా మనకి ఆంధ్రప్రదేశ్ మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మొత్తం దేశం మొత్తం మీద చేస్తూ ఉంటారనమాట. ఇంకొకటేంటంటే ఈ పండగ సంక్రాంతి పండగ రోజున సంక్రాంతి పండగ ముందు రోజున ఇది సంక్రాంతి పండగ ముందు మనకు పంటలు వచ్చేటువంటి కాలం అన్నమాట ఇది. ఈ పంటలు వచ్చేటువంటి కాలం అవ్వటం వల్ల
ఆ రోజున సంక్రాంతి పండుగ రోజున ఏం చేస్తారన్నమాట, ఆ పంటని వచ్చేటువంటి ధాన్యాన్ని తీసుకొని, ఆ ధాన్యంతోటే మనకి తీపి పదార్థాలు అంటే పాయసం గాని, ఇలాంటి పదార్థాలు వండి, ఆ పదార్థాన్ని స్వీకరించటం మనకి ఉండేటువంటి ఆచారంగా మనకి వస్తుందన్నమాట. అంటే మకర సంక్రాంతి అంటే సంక్రాంతి పండగ అంటే అర్థం ఏంటనమాట? ముఖ్యంగా మకర సంక్రాంతి. అంటే పండగల కాలము అనేటువంటి పంటల కాలము అనేటువంటిది మనకు అర్థం చేసుకోవచ్చనమాట. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగని అస్సాం రాష్ట్రంలో అయితే ఒక వారం రోజులు కూడా వాళ్ళు చేసుకుంటూ ఉంటారనమాట. అట్లాగే ఈ కొత్త కొత్త అక్కడ యువకులు ఏం చేస్తారంటే భోగి మంటలవి వేసుకుంటారు ఒకటి. తర్వాత అక్కడ ఆకులతోటి అంటే పూరి పాకల్లాగా వేసుకుంటారన్నమాట. పాకల్లాగా వేసుకుంటారండి. వాటిని మనం పాకలంటాం. అంటే ఆకులతోటి నిర్మించబడినటువంటి ఇళ్ళనమాట అవి. అవి గూడా ఈ కాలంలో వేసుకుంటారు అని చెప్పి మనకి జరుగుతూ ఉంటుందనమాట. అలాగే అనే బీహార్‌లో కూడా రకరకాలైనటువంటి దహి, చూర, అంటే నువ్వులు ఇలాంటి వాటితో చేసినటువంటి పదార్థాలని ఎక్కువగా ఈ బీహార్ రాష్ట్రంలో చేసుకుంటుంటారనమాట. అట్లాగే అంటే ఆ ప్రాంతాన్ని బట్టి ఆయా ప్రాంతాల్లో రకరకాలైనటువంటి పిండి వంటలు చేసుకుంటారు. పిండి వంటలు అవి చేసుకుంటారు. ఏ పిండి వంటలు చేసినా గూడా ఏంటయ్యంటే అది ఆ కాలానికి అంటే ఋతువులకి అనుగుణంగా ఉంటుంది. అంటే ఎప్పుడైతే మనకి ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రారంభమవుతుందని చెప్పాను. అంటే ఏంటనమాట మనకిక్కడ చలికాలం వస్తుంటుందనమాట. బిగిన్ అవుతుందనమాట. చలికాలం ఉంటుందిక్కడ. చలిగా ఉంటుంది. వాతావరణం చల్లగా ఉంటుంది. ఆ చల్లగా ఉండటం వల్ల, ఆ చల్లగా ఉన్నటువంటి వాతావరణాన్ని మనకి హ్మ్. తట్టుకోవాలి అన్నప్పుడు మన శరీరంలో కొంత ఉష్ణం రి లిబరే ఉ ఉష్ణం రిబిలే వేడి కావాలి. అందుకని చెప్పి ఇక్కడేంటనమాట నువ్వులతో చేసినటువంటి పదార్థాలు కూడా ఎక్కువ వాడుతూ ఉంటారనమాట. నువ్వులు మన శరీరానికి వేడినిస్తాయన్నమాట. ఆ నువ్వులు, బెల్లం కలిస్తే మన శరీరానికి హ్మ్. వేడినిస్తాయన్నమాట. ఒక్క రకంగా చూస్తే మనకి అట్లాగే మనం ముఖ్యంగా ఆడవాళ్ళ దీంట్లో కొన్ని సమస్యలొచ్చినప్పుడు, రక్త సంబంధమైనటువంటి సమస్యలొచ్చినప్పుడు వాళ్ళేం చేస్తారనమాట, నువ్వులు, బెల్లాన్ని తినమని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళకి తగినటువంటి ఉష్ణాన్ని కల్పించి, శరీరాన్ని సమతుల్యం చేసేటువంటిగా ఉండటము. అంటే ఎక్కువ రక్తస్రావం జరుగుతూ ఉంటుంది వాళ్ళకి. అలాంటప్పుడు అక్కడ ఈ ఇదివ్వటం వల్ల తెలవంటే నువ్వులు. నువ్వులును, బెల్లము కలిపిన పదార్థాన్ని ఇవ్వటం వల్ల వాళ్ళ శరీరానికి కావాల్సినటువంటి ఉష్ణత, వాళ్ళ శరీరానికి కావాల్సినటువంటి సమతుల్యం అనేటువంటిది ఏర్పడుతుంది అనేటువంటిది మనం పెద్దలు చెప్తూ ఉంటారనమాట. అలాగే అంటే దేశంలో ఉండేటువంటి అనేక రాష్ట్రాల్లో కూడా ఈ విధంగానే తయారు చెప్తూ ఉంటారనమాట. తర్వాత ఇంకొకటేంటంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో వేపాకులు పైన కప్పుని ఉంచుతారనమాట. ఈ పైకప్పును ఉండటం వల్ల ఏమిటనమాట, ఎక్కడ నుంచైనటువంటి బాక్టీరియాలు గాని అంటే, అంటే మనకి పౌరాణికంగా చెప్పాలంటే, దుష్ట శక్తులు ఏవైనా మనకి నిర్మూలించడానికి ఏవి ప్రవేశించకుండా ఇంట్లో ఉన్నటువంటి జనాలందరూ కూడా అవి ఆరోగ్యంగా ఉండటానికి వేపాకులు గూడా కొన్ని ప్రాంతాల్లో ఆ ఇంటి కప్పుల మీద కప్పుతూ ఉంటారనమాట. అంతే కాకుండా మనం సైంటిఫిక్ పరంగా చెప్పాలంటే టెర్మరిక్ అంటే ఈ వేపాకు అనేటువంటిది యాంటీ టెర్మరిక్‌గా మనకు పనిచేస్తూ ఉంటుందనమాట. అంటే సూక్ష్మ క్రిములని నాశనం చేసేటువంటి హ్మ్. వాటిగా మనం చెప్తూ ఉంటారనమాట. కనుక ఆ ప్రాంతాలు ఆ ఆకుల్ని మనకి పైన కప్పటం వల్ల అంటే వాతావరణ రీత్యా గాని, ఏ రూపంలో అయినా గాని మనకి సూక్ష్మ క్రిములు లోనికి ప్రవేశకుండా ఉండటానికి వేపాకులనేటువంటివి కొన్ని ప్రాంతాల్లో అవి కడుతూ ఉంటారనమాట. ఇంకా ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో పాలు, బెల్లం వేసి ఉడకబెట్టి
వాటిలో జీడిపప్పు, తర్వాత ఏమో ఎండు ద్రాక్ష ఇలాంటివన్నీ కూడా మనకి వేసి చేస్తూ అంటే అవన్నీ వేసి ఉడకబెడుతూ దాన్ని పొంగలో, పొంగలో అని అరుస్ అంటే సంప్రదాయ సిద్ధంగా అనుకుంటూ వాళ్ళేం చేస్తారనమాట, ఒక శంఖాన్ని కూడా ఊది, ఇదిగో మనకి ఆనందం వెల్లివిరుస్తోంది. మనకు పంటలొచ్చాయి. మనకి ఆనందం వెల్లివిరుస్తోంది అని చెప్పేటువంటి సంప్రదాయం కూడా ఉన్నదనమాట. అంటే ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే, ముఖ్యంగా ఏం చేసినా గానీ ఈ కాలంలో మనకి అన్నం కొత్త బియ్యంతోటి పెసరపప్పేసి దాంట్లో దాన్ని కూడా సూర్యదేవుడికి నివేదన చేసి, దాన్ని పొంగలనేటువంటి పదార్థంగా తయారు చేసి వండుతారు. కట్ పొంగలంటారు దాన్ని. అట్లాగే ఇక మూడవ రోజున ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే ముఖ్యంగా ఆహ్, అనేక అనేక రకాలైనటువంటి సంప్రదాయ వేడుకలు గూడా ఈ మకర సంక్రాంతి రోజున జరుగుతూ ఉంటాయన్నమాట. సంక్రాంతి పర్వదినాల్లో. ముఖ్యంగా ఏంటంటే జల్లికట్టు. అంటే ఎడ్ల పందాలు లాంటివన్నమాట ఇవి. వాటిని మచ్చిక చేసుకుంటాం. వాటిలో ఎక్కువ మంది పోటీలు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే కోడి పందాలు చేయటం, కోడి పందాల యొక్క కోడి పందాలు పెట్టటం. ఆటిని తర్వాతేమో అనే చెరుకు గడలు ఎక్కువగా వస్తూ ఉంటాయన్నమాట ఈ కాలంలో. చెరుకు బాగా పండుతుందన్నమాట. ఆ చెరుకు రసాన్ని తాగటం. ఇలాంటివన్నీ కూడా ఈ సంక్రాంతి పండగ సందర్భంగా చేయటం అనేటువంటిది జరుగుతుంటుంది. ఇవన్నీ కూడా మనకి నాట్ ఓన్లీ ఇక్కడే కాదు. మనకి మన రాష్ట్రం, మన దేశంలోనే కాదు. బంగ్లాదేశ్, మలేషియా, సింగపూర్ లాంటి మిగతా దేశాల్లో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. పండుగలు జరుగుతూ ఉంటాయన్నమాట. ఈ సంక్రాంతి పండుగలు జరుపుకుంటూ ఉంటారన్నమాట. ఇక ఇంకా ఏంటంటే భోగి రోజున బొమ్మల కొలువు అనేటువంటిది కూడా పెడుతూ ఉంటారన్నమాట. అంటే చిన్న పిల్లల చేత రకరకాలైనటువంటి బొమ్మలను ఏర్పాటు చేయించి, అనేక రకాలైనటువంటి బొమ్మలు సేకరించి, వాటిని అమర్చి, దాన్ని బొమ్మల కొలువు అని అంటారనమాట. పిలిచి, కొంతమంది ముత్తైదువులను పిలిచి, వాళ్ళకి పండు, తాంబూలం ఇచ్చి చేయటం అనేటువంటిది కూడా మనకిక్కడ ఆచారంగా ఉన్నది. మన సంప్రదాయంగా ఉన్నదనమాట. ఇలా అంటే ఎప్పుడైతే మనం పండు, తాంబూలం ఇస్తున్నాము అంటే, అక్కడ కూడా ఏంటయ్యనంటే, మనం ఆ తర్వాత ఒకటి గ్రేగి పళ్ళొకటి ఇవ్వటం, తర్వాత శనగలు అవి ఇవ్వటం కూడా మనకి వాళ్ళకి వచ్చిన ముత్తైదువులకి ఇవ్వటంగా జరుగుతూ ఉంటుందనమాట. తర్వాత ముఖ్యంగా దాదాపు ఈ కాలంలో ఎక్కువగా చేసుకునేటువంటి పిండి వంటలు ఏమిటంటే అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, చెక్కిలాలు, పాల తాలికలు, సేమియా పాయసం, తర్వాతేమో పరమాన్నం, పులిహోర ఇలాంటి పదార్థాలు ఏవైతే మనకి శరీరానికి వేడి కల్పిస్తాయో ఆ పదార్థాన్ని ఎక్కువగా తింటారనమాట. పులిహోర ఉన్నది. దాంట్లో ఉండేటువంటి చింతపండు అవి ఇవి ఉండటం వల్ల ఇంగ్రీడియెంట్స్ వేయటం వల్ల మన శరీరానికి కావాల్సినటువంటి ఉష్ణం అనేటువంటిది వస్తుందనమాట. అంతే కాకుండా ఇక్కడేంటంటే ఈ పండగ అనేటువంటిది పితృదేవతలకు సంబంధించినటువంటిదిగా పితృదేవతలకి తర్పణాలు వదులుతారనమాట ఈ పండుగలో. అంటే, అంటే జ ఖచ్చితంగా చెప్పాలి అంటే ఎప్పుడైతే సంక్రమణం జరిగిందో, ఆ సంక్రమణం అన్నప్పుడు ప్రతి సంక్రమణానికి మనం పితృదేవతలకు తర్పణాలు వదలొచ్చు. కానీ, ఈ మకర సంక్రాంతి రోజున గనక పితృతర్పణం చేసినట్టయితే, మిగతా వాటికన్నిటికి గూడా చేసినట్టేను అని చెప్పి, దీనికి ఎక్కువ ప్రాముఖ్యతని మనకి ఇచ్చారనమాట. కనుక ఇది పితృదేవతలకు సంబంధించినటువంటి పితృదేవతలు కూడా ఆరాధిస్తూ ఉంటారనమాట. అందుకనే పెద్దలకి అన్నం పెట్టామని చెప్పి, పెద్దలకి బియ్యం ఇచ్చామని చెప్పి మన ఈ తెలంగాణ ఏరియాలో భా వాడుక పదం అనమాట అది. బియ్యం పోసాము, పెద్దలకు బట్టలు పెట్టుకున్నాము అనేటువంటిది పద్ధతులు గూడా
కొన్ని ప్రాంతాల్లో మనకుండటం జరుగుతూ ఉంటుందనమాట. ఇలా అంతేకాదు. మనకి ఇంకోటేంటంటే, ఈ పండగ ఎప్పుడైతే ఈ సంక్రాంతి పండగ మొదలవుతుందో, ఈ సంక్రాంతి పండగకి నెల రోజుల ముందు నుంచి అంటే మార్గశిర మాసం వెళ్ళిపోయిన దగ్గర నుంచి గూడా అంటే డిసెంబర్ 15 మనకి సూర్యమానం ప్రకారం డిసెంబర్ 14 లేదా డిసెంబర్ 15 నుంచి గూడా ఎ ఎర్లీ మార్నింగ్ అంటే ఉదయాన్నే లేచి పిల్లలు ఏం జేస్తారనమాట, ఆవు పేడ తీసుకొచ్చి, ఆవు పేడలో నీళ్ళలో కలిపి అవన్నీ కూడా అంటే నీళ్లు చల్లుతారనమాట ఇంటి ముందు. నీళ్లు చల్లి ముగ్గులు పెడతారు. ఈ ముగ్గులు అనేటువంటివి గూడా మనకేంటనమాట, ఈ ముగ్గు అంటే ఏంటి ఇట్ ఈస్ నథింగ్ బట్ కాల్షియం కార్బోనేట్. సున్నం అనమాట. ఆ పొడి సున్నము దాంట్లో కలిపి వేరే కొన్ని పదార్థాలు కలిపి ముగ్గులుగా తయారు చేస్తారనమాట. అవి వచ్చినటువంటి ఆ ముగ్గుతోటి మనకేం చేస్తారనమాట, ఇక్కడ ముగ్గులు పెడుతూ ఉంటారనమాట. ఆ ముగ్గుల్లో ఆవు పేడను తీసుకొచ్చి ఆ ముద్దగా చేసి, దాని మీద ముగ్గు వేసి, పసుపు, కుంకుమ చల్లి, దాని మీద ఏం చేస్తారనమాట, ఈ పూలు పెట్టి భగవదార్పణంగా మనం చేస్తూ ఉంటారనమాట దీన్ని. చేసి ఆ ముగ్గుల మీద పెడుతూ ఉంటారనమాట. గడపకి పసుపు, కుంకుమ అనేటువంటిది తప్పనిసరిగా చేసి పెడుతూ ఉంటారనమాట. ఇలా చేయటం వల్ల ఏముంటుందనమాట, మనం ఏదైనా గానీ ఇవి దాదాపు రథసప్తమి అంటే ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత పండగ మకర సంక్రాంతి అయిపోయిన తర్వాత రథసప్తమి అని వస్తుంది. మాఘమాసంలో సప్తమి రోజునటువంటి మాఘ శుద్ధ సప్తమి రోజున అనుకుంటా అది రథసప్తమి వచ్చేది. సప్తమి రోజున వస్తుంది. ఆ సప్తమి రోజున వరకు కూడా ఏం చేస్తారనమాట, ఈ ముగ్గులనేటువంటివి వేస్తూనే ఉంటారనమాట. ఆ రోజున రథసప్తమి రోజున రథం ముగ్గు అనేటువంటిది ఒకదాన్ని వేసి, సూర్యదేవుడికి నమస్కారం చేసి, పాయసాన్ని నివేదనగా పెట్టటం అనేటువంటిది మన ఆచార సంప్రదాయంగా మనకొస్తుందనమాట. ఏవైనా గానీ కొంతమంది ఏం చేస్తారనమంటే, ఇక్కడ ఈ రకరకాలైనటువంటి సంకేతాలు ఈ ముగ్గులు వేసేటప్పుడు కూడా ఏం చేస్తారనమాట, రకరకాలైనటువంటి సంకేతాలుంటాయి. కొన్నేమో అర్ధచంద్రాకారం వేస్తారు. కొంతమందేమో సున్నాలు పెడుతుంటారు. ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసినట్టయితే, ఇవన్నీ కూడా మనకుండేటువంటి నక్షత్రాలు, మనకుండేటువంటి ఈ రాసులు, వీటికి ప్రతీకలుగా మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. మనం భావించుకోవచ్చనమాట ఈ ముగ్గుల్ని కూడా. అంటే ఏంటనమాట, ఇండైరెక్ట్‌గా మనం నవగ్రహ దేవతలను కూడా ఈ సందర్భంగా మనం పూజిస్తున్నాము అని నిరాఘాటంగా మనం 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 ఒక అంచనాకి మనం రావచ్చనమాట. అలాగే ఈ విధంగా మనకి ఇంకొకటేంటంటే, సంక్రాంతి పురుషుడు అంటే మనకెప్పుడు కూడా ఈ పెద్దలకు మనం ఏం చేస్తామనమాట, నువ్వులతోటి ఈ రోజున మనం తర్పణం అనేటువంటిది వదులుతామనమాట. కనుక దాన్నే తిరతర్పణము అని అంటారనమాట. ఇంకోటేంటంటే, కొన్ని ప్రాంతాల్లో ఎట్లా ఉంటుందంటే, సంక్రాంతి పండుగ రోజున ఒక పురుషుడిగా భావించుకొని, మనసులో ధ్యానించుకొని, ఆయన యొక్క బొమ్మను చేసి, ఆయన్ని ఆరాధిస్తారనమాట. అంటే ప్రతి సంవత్సరం గూడా ఆ సంక్రాంతి పురుషుడనేటువంటి ఆయన ఒక్కొక్క వాహనం మీద ఆయన ఎక్కి వస్తూ ఉంటాడు గనక, మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు ఏ సైకిలో, ఏదే స్కూటరో, ఏ కారో వేసుకొని వెళ్తూ ఉంటాము. అట్లాగే ఈ సంక్రాంతి పురుషుడు గూడా ఒక వాహనాన్ని, ఒక జంతువుని గాని, ఏదైనా గాని వాహనం కనుక, ఆ వాహనాన్ని వచ్చేటువంటి ఆయన్నే మనం సంక్రాంతి పురుషుడు, ఆ వాహనం మీద వస్తాడు అని చెప్పి చెప్తుంటారనమాట. ఇక్కడ జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఏంటంటే, ఏ వాహనం మీద సంక్రాంతి పురుషుడైతే వచ్చాడో, ఆ పురుషుడు వచ్చినటువంటి వాహనాన్ని దాన్ని ఆధారంగా చేసుకొని, ఈ సంవత్సరం ఎలా ఉంటుంది? అంటే ఏమేమి జరుగుతాయి? అంటే అంటే ఈ సంవత్సరంలో ఏమేమి హ్మ్.
అంటే జరగబో సంఘటనని మనం చెప్పటానికి అంచనా వేస్తూ ఉంటారనమాట ఖగోళ జ్యోతిష్ శాస్త్రవేత్తలు. అలాగే ఇంకోటి కూడా ఏంటంటే హరిదాసులు. ఈ హరిదాసులు ఏం చేస్తూ ఉంటారంటే ఆళ్ళే హరిభక్తులు అన్నమాట. విష్ణు నామాన్ని ఎక్కువగా భగవన్నామాన్ని స్మరించుకుంటూ వాడు సూర్యోదయానికి పూర్వమే వాళ్ళు చిరతలు కొట్టుకుంటూ అంటే వాళ్ళు వస్తూ ఉంటారనమాట. వాళ్ళు వచ్చి వాళ్ళేం చేస్తూ ఉంటారనమాట, వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు హరికీర్తనలు పాడుకుంటూ వాళ్ళకే వస్తూ ఉంటారనమాట. ఈ వాళ్ళకి ఇంటి దగ్గర ఆగినప్పుడు వాళ్ళకి 3 గుప్పిళ్ళ బియ్యం వాళ్ళకి దక్షిణ దానంగా ఇస్తారనమాట. ఆ తర్వాత గంగిరెద్దులు. ఈ గంగిరెద్దులు వాళ్ళు కూడా ఏం చేస్తారనమాట, ఎక్కువగా సంక్రాంతి కాలంలోనే వస్తూ ఉంటారనమాట. ఈ సంక్రాంతి కాలంలో ఏంటంటే ఇందాక నేను చెప్పాను కదా! పశువుల పండగ అని చెప్పి. అలాగే ఆ పశువుల పండుగలో భాగమేననమాట. ఈ గంగిరెద్దులు ఏం చేస్తుంటారనమాట, గంగిరెద్దుల్ని ఆ ఎద్దుల్ని ఒక శుభ్రంగా అలంకరించి అందరిని తిప్పుతూ వాళ్ళ ఇంటి అందరికి కూడా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళిచ్చేటువంటి జనాలిచ్చేటువంటి దక్షిణాలని స్వీకరిస్తూ ఉంటారనమాట. అంతకంటే ముఖ్యంగా ఏంటంటే పిల్లలు గాలిపటాలు. గాలిపటాలు ఎగరేయటం అనేటువంటిది మనకి ఒక వేడుక. ముఖ్యంగా ఈ కాలంలో గాలివాటం అంటే గాలి మారుతుంది గనక అంటే ఎప్పుడైతే ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రం మారినాడో సూర్యదేవుడు తదనుగుణంగా ఏంటనమాట అది కూడా వాయువు గూడా ఒక దిశ నుంచి ఇంకొక దిశకి ప్రసర ప్రవహిస్తు ప్ర ప్రవహిస్తూ ఉంటుందనమాట గాలి. ఆ గాలిని ప్రవహించటం వల్ల అందుకని జెప్పి ఆ కాలం మకర సంక్రాంతి రోజున ఏం జేస్తారనమాట గాలిపటాలని ఎగరేస్తారనమాట. ఆ గాలిపటాలు రకరకాలైనటువంటి ఆకృతుల్లో ఉంచి గాలిపటాలను ఎగరేసి పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఆనందిస్తూ ఉంటారనమాట. ఇది క్లుప్తంగా సంక్రాంతి పండుగ రోజు. ఇంకొక విషయం గూడా నేను చెప్తున్నాను. ఆది శంకరాచార్యుల వారు ఈ సంక్రాంతి పండుగ రోజునే సన్యాసం తీసుకున్నారు అని చెప్పి మనకి చెప్తూ ఉంటారన్నమాట. అంతేకాకుండా ఈ పుష్యమాసంలో వైష్ణవ భక్తులందరూ కూడా ధనుర్మాస వ్రతాన్ని చేసుకొని సంక్రాంతి పండుగ రోజున కళ్యా గోదా కళ్యాణం చేసి దాన్ని తమ వ్రతం పూర్తయింది అని అనుకుంటూ ఉంటారన్నమాట. చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఇది మన సంక్రాంతి గురించినటువంటి విశేషాలు. కనుక మనం కూడా సంక్రాంతి పండుగని ఇంతటి విశిష్టత కలిగినటువంటి సంక్రాంతిని సూర్యదేవుడిని కూడా దానికి కారకుడైనటువంటి కాలగమనానికి కారకుడైనటువంటి సూర్యదేవుడిని కూడా మనం ఆరాధించి మనం ఆరోగ్యాన్ని సకల ఐశ్వర్యప్రదము ఆరోగ్యాన్ని మీ అందరికీ కలగాలని చెప్పి కలగాలని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఏమన్నా ఏమన్నా అడుగుతారండి? లేదండి. ఏం లేదు. ఓకే అండి. సర్వే జన సుఖినో భవంతు. లోకాన్ సమస్తం